मिथिनामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. ఉపోద్ఘాతంలో 37వ పేజీ 2వ పారాగ్రాఫ్. పోయిన తరగతిలో చెప్పుకున్నవి ఏమైనా గుర్తుండే ఎవరైనా చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనం పోయినసారి ఆ, అవ్యక్తము అనగా ప్రత్యక్షం కానిది అనే విషయం తెలుసుకున్నామంటే మన ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మన ఇంద్రియాలతో అన్ని చూడలేము. ఈ భౌతిక విశ్వంలో గల నక్షత్రాలను కూడా మనం సరిగా చూడలేము. అలాంటిది ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏం చెప్తాము అంటే ఇంకా అది అసలే చూడలేము అని అర్థం అన్నమాట. ఇంకా మనం విశ్వసించినా విశ్వసించకపోయినా కూడా వైదిక గ్రంథంలో చెప్పింది ఆ తప్పకుండా ఉంటాయన్నమాట. సమస్త లోకాలకు వచ్చిన సమాచారం మనకు వైదిక గ్రంథాల నుంచి అందుతుంది. ఇంకా దీనికి ఉదాహరణగా ఆ మనకు ముందు చెప్పారు అశ్వత్థ వృక్షము అంటే ఆ వేళ్ళు పైకి శాఖలు కిందికి ఉన్న అశ్వత్థ వృక్షంతో ఈ భౌతిక జగత్తును పోల్చినారు. ఎందుకంటే ప్రతిబింబం లాగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం లాగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక జగత్తు ఉంది కాబట్టి అసలైనది ఆధ్యాత్మిక జగత్తు ఉంది అని మనం గుర్తించాలని భగవంతుడు అక్కడ చెప్తున్నారు. ఎలాగైతే ఒక చెరువు గట్టు మీద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు అసలైంది, కానీ చెట్టు యొక్క ప్రతిబింబము నీటిలో కనిపిస్తుంది కదా, అది భౌతిక జగత్తు లాగా అనమాట. అంటే అక్కడ వేళ్ళు పైకి ఉంటాయి, శాఖలు కిందికి కనిపిస్తూ ఉంటాయి. ఆ అలాంటి అశ్వత్థ వృక్షం లాగా ఈ భౌతిక జగత్తును పోల్చున్నారు. అంటే అసలైంది ఆధ్యాత్మిక జగత్తు పైన ఉన్నది, ఇక్కడ కనిపించే ఈ భౌతిక జగత్తు ప్రతిబింబం లాగా అని మనకు భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇంకా ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తు ఎలా వెళ్ళాలి అనే దానికి ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త కలేవరం. మీరు శరీరం వదిలిపెడుతూ అంటే అంతకాలం నన్నే స్మరించుచు దేహాన్ని విడిచేవారు తప్పకుండా నా స్వభావాన్ని పొందుతారు, నన్నే చేరుకుంటారు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అలాంటి వారు తప్పకుండా ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకుంటారు. మద్భావం అంటే దివ్య పురుషుని యొక్క దివ్య స్వభావమును సూచిస్తుంది. పరమ పురుషుడు సచ్చిదానంద విగ్రహుడు, అలాగే మనం కూడా సచ్చిదానంద శరీరాలు పొందుతాము. సచ్చిదానందం అంటే అతని రూపము శాశ్వతము, జ్ఞానంతో కూడి ఆనందంతో నిండి ఉన్నట్టుది. ఇప్పుడు మన దేహము అసత్ అన్నమాట. అసత్తు అజ్ఞానము మరియు నిరానందము. అంటే ఆ శాశ్వతమైనది కాదు, అజ్ఞానంతో కూడి ఉంది మరియు దుఃఖాలతో కూడి ఉంది.
ఇంకా ఈ భౌతిక జగత్తుని దుఃఖాలన్నీ మనకు దేహం నుంచే ఉత్పన్నమవుతున్నాయి. కానీ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాను స్మరించుచు ఈ దేహాన్ని విడిచివాడు వెంటనే సచ్చిదానంద దేహంను పొందును అని ఇక్కడ భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఆచార్యులు అదే ధృవపరుస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారు ఎవరైనా? భౌతిక జగత్తునందు ఈ ప్రస్తుత దేహమును విడిచి మరొక దేహమును పొందడి విధానము కూడా ఏర్పరచబడియే ఉన్నది. ఆ పారాగ్రాఫ్ లో కంటిన్యూషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. నా వాయిస్ బాగానే వస్తుంది మాతాజీ? చదివేదా? వినిపిస్తుంది మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. భౌతిక జగత్తులో ఈ ప్రస్తుత దేహమును విడిచి మరొక దేహమును పొందు విధానము కూడా ఏర్పాటు చేయబడినది. రాబోవు జన్మలోని దేహము నిర్ధారించబడిన వెంటనే మానవుడు మరణించును. ఈ నిర్ణయమును చేసేది ఉన్నతాధికారులే గాని జీవుడు కాదు. ప్రస్తుత జన్మలోని కర్మలను అనుసరించి మనము పతనము చెందుట లేక ఉద్ధరించబడుట జరుగుతుండును. ఈ జన్మ రాబోవు జన్మను రూపొందించుకొనుటకై కలదు. కనుక భగవద్ రాజ్యమును పొందుట కొరకై మనము ఈ జన్మలో సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహమును విడిచిన పిమ్మట భగవంతుని దేహము వంటి ఆధ్యాత్మిక దేహమును తప్పక పొందగలుగుదుము. వివరిస్తారు మాత్రమే మీరు? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు కొంచెం సరిగా వినిపించలేదు మాతాజీ. లాస్ట్ నా ఒక్క నిమిషం అత్తయ్య, అట్లా కొంచెము బయట డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం లోపల కూర్చో ఉన్నాను. ఇప్పుడు వస్తుంది మాతయ్య వాయిస్? వినిపిస్తుంది. ఇక్కడ నాకు అర్థమైనంత వరకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను మాతయ్య. మామూలుగా మానవ జన్మ అనేది 84 లక్షల జీవరాశులు ఒకదాని తర్వాత ఒకటి జన్మ తీసుకుంటూ 84వ లక్ష ఏదైతే ఉందో అప్పుడు మానవ జన్మ అనేది మనకు వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇతర కర్మలలో మన సమయం వృధా చేసుకోకుండా ఎప్పుడైతే పూర్తిగా ఆధ్యాత్మికంగా మనం ఎదిగేదానికి ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేది మనం తీసుకోగలుగుతాం. హరే కృష్ణ. కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది. అదే ఇందాక చెప్పింది వినిపించిందా మాదే? నేను 84 లక్షల జీవరాశుల్లో జన్మ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ మానవ జన్మ అనేది వస్తుంది. దాన్ని మనం ఎప్పుడు పతనం అయ్యేదాన్ని కాకుండా ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తామో అప్పుడు మాత్రమే మనకు వచ్చిన మానవ జన్మ యొక్క ఫలితం అనేది అర్థమవుతుంది మాది. అంతేకాకుండా ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, మనం ఈ జన్మలో చేసే కర్మలను అనుసరించి మళ్ళీ మనం పతనం అయ్యేదా లేకపోతే ఉద్ధరించబడతామా అనేది మన చేతిలోనే ఉందన్నమాట. చెప్తారు కదా, మనం చేసే పాపపుణ్యాలను బట్టే మనం మళ్ళీ జన్మ అనేది తీసుకోగలుగుతాము అనేసి మామూలుగా కూడా ఈ ఆధ్యాత్మికంగా ఉండని వాళ్ళు కూడా చెప్తారనమాట. మనం చేసే కర్మలను బట్టే మళ్ళా మనం జన్మ అనేది తీసుకుంటాం అనేసి చెప్తా ఉంటారు బయట. దాన్ని బట్టే మనము ఏ విధమైన జన్మ అనేది తీసుకుంటాము అనేది మన చేతిలోనే ఉంది. ఉద్ధరిస్తామా లేకపోతే పతనం అవుతామా అనేసి. కాబట్టి వచ్చిన మానవ జన్మ అనేది వృధా చేసుకోకుండా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా భగవంతుని పూర్తిగా మనకిచ్చిన ప్రభుపాద్ మనకిచ్చినారు కొన్ని నియమాలు నిబంధనలు. అంటే పొద్దున్నే లేయడం, మంగళారతి కావచ్చు, జపం కావచ్చు, భాగవత చర్చ కావచ్చు, కథ వినడం కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఎప్పుడైతే మనం సంలగ్నం అవుతామో అప్పుడు మాత్రమే మనకు వచ్చిన ఈ మానవ దేహం దాన్ని మళ్ళీ ఉద్ధరించబడేదానికి మన చేతిలో ఉంది అనేసి ఈ పారాగ్రాఫ్ యొక్క సారాంశము నాకు అర్థమైంది, చెప్పినామంటే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి చాలా ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు, ఒక దేహాన్ని
విడిచిన వెంటనే మరొక దేహాన్ని పొందేడు విధానం కూడా ఇక్కడ ఉంది అని దానికి ఆచార్యులు ఉదాహరణ చెప్తారు. ఆ ఒక అపార్ట్మెంట్ ఖాళీ చేయాలంటే ఇంకొక అపార్ట్మెంట్ అంటే ఒక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంకొక ఇల్లు చూసుకొని సిద్ధమైన తర్వాతనే ఈ ఇల్లు ఖాళీ చేస్తారు కదా. అలాగే జీవునికి కూడా నెక్స్ట్ దేహం నిర్ణయింపబడిన తర్వాతనే ఈ దేహం వదిలిపెడతారంట. అంటే మనం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు పెట్టాలంటే ఒక అడుగు భూమి మీద ఉంటుంది కదా, ఒక కాలు కింద భూమి పైన ఉంటుంది. అది భూమి పైన తాకిన తర్వాత దానిపైన నిలబడిన తర్వాతనే ఇంకొక కాలు ఎత్తుతాం మనం పైకి. అలాగే జీవుడు దేహం వదిలిపెట్టాలంటే ఇంకొక ఇల్లు అంటే ఇంకొకటి నిర్ణయం అయిపోయిన తర్వాత ఇంకొక దేహం నిర్ణయం అయిన తర్వాతనే ఈ దేహం వదిలిపెట్టడం జరుగుతుందంట. అదే ఇప్పుడు మాత చెప్పినట్టు ఎలా దేహం నిర్ణయింపబడుతుంది అంటే మన యొక్క కర్మానుసారము ఉన్నతమైన అధికారులు అంటే దేవతలు, భగవంతుని నిర్దేశంలో దేవతలు సేవలు చేస్తున్నారు కదా, ఉన్నతమైన నిర్దేశంలో ఆ విధంగా మనకు నెక్స్ట్ దేహం అనేది నిర్ణయింపబడుతుంది అనమాట. అప్పుడే ఈ ప్రస్తుత దేహాన్ని వదిలిపెట్టి జీవుడు మళ్ళీ ఇంకొక దేహానికి ప్రయాణం చేస్తారు. అది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఎట్టి దేహంను పొందవలనో నిర్ణయింపబడిన పిమ్మటనే మానవుడు మరణించును. ఈ నిర్ణయం చేయనది ఉన్నతాధికారులే గాని జీవుడు కాదు. ప్రస్తుత జన్మ ఎందలి కర్మలను అనుసరించి మనం పతనం చెందుటయో లేక ఉద్ధరింపబడితయో జరుగుచుండును. వాటి ఫలితాల వల్లనే మనకు ఈ జన్మ రాబోయే జన్మను సిద్ధం చేసుకున్న కొరకై కలదు. కనుక భగవద్రాజ్యమును పొందుట కొరకై మనం ఈ జన్మమున సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహంను విడిచిన పిమ్మట భగవానుని దేహం వంటి ఆధ్యాత్మిక దేహం అంటే సచ్చిదానంద విగ్రహం అటువంటి శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనందకరమైన దేహాన్ని తప్పక పొందగలుగుదుము. అంత మనకు విశ్వాసం ఇస్తున్నారు చూడండి ఆచార్యులు. అందుకే ఆచార్యుల ద్వారా వినడం ద్వారా మనకు అభయం వస్తుంది. శాస్త్రాల పట్ల, భగవంతుని వాక్యం పట్ల ఎంత సత్యమైనవి అనే విశ్వాసం, సత్యం పట్ల దృఢ విశ్వాసం వస్తుంది అన్నమాట. ఇంకొకటి భగవంతుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తన మాట కంటే తన భక్తులు చెప్పిన మాటకు ఎక్కువ కట్టుబడి ఉంటారు. ఎప్పుడైతే ప్రభుపాద వారు మనకి ఇట్లా ఆశ్వాసం ఇస్తారో ఖచ్చితంగా కృష్ణుడు దానికి కట్టుబడి ఉంటారనమాట. ఇంకా ఇందులో భక్తి అనేది నశింపు లేనేది. ఎంత పర్సెంటేజ్ చేసుకుంటే అంత పర్సెంటేజ్ వాళ్ళతోనే వస్తుంది. ఒకవేళ నేను సరిగా పాటించలేకపోయాను, పూర్తి చేయలేకపోతున్నాను, నా మనస్సును ఇంద్రియాలు నిగ్రహించలేకపోతున్నాను అనే భావన ఉన్నప్పటికీ ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తే, సాధన చేస్తూ ఉంటే భగవంతుడు ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తారు. ప్లస్ మనం చేసినది రక్షింపబడతాది, అంటే మనతో పాటే ఉంటది. మనకు నెక్స్ట్ స్టెప్ నుంచి భగవంతుడు అవకాశం ఇస్తారు. ఈ జన్మలో 50% పూర్తి చేసుకుంటే 50% మనతోనే ఉంటది. 51% నుంచి మనకు అవకాశం ఇస్తారు. అలాగే 90% పూర్తి చేసిన వాళ్ళకు 90% వాళ్ళతోనే ఉంటది. 91% నుంచి మొదలు పెట్టడానికి భగవంతుడు అవకాశం ఇస్తారు. అలా పూర్తిగా ఎంతైతే మనం ఆచార నిర్దేశంలో చేయగలుగుతామో, ప్రయత్నం చేస్తామో అది అంతా మనతో పాటే వస్తుంది. ఇది భక్తి యోగంలోని విశిష్టత. భౌతికమైన సంపదలు కానీ, భౌతికమైన విద్య కానీ, భౌతికమైన సంబంధాలు కానీ ఏవి కూడా మనతో పాటు రావు. కేవలం భక్తి మాత్రమే మనతో పాటు వస్తుంది. కాబట్టి ఈ భక్తి యోగం అనేది చాలా ఉన్నతమైంది. ఇది మనం ఈ పేరా నుంచి తెలుసుకోవాల్సిందంటే ఎవరైతే ఈ ప్రస్తుత దేహాన్ని విడుస్తారో వాళ్లకు నెక్స్ట్ దేహం ఖచ్చితంగా ఉన్నతాధికారులతో నిర్ణయింపబడిన పిమ్మటే ఈ దేహాన్ని వదిలేస్తారు. ఈ పారాగ్రాఫ్ లో ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. అర్థమైంది అందరికి? హరే కృష్ణ. చిన్న పారాగ్రాఫ్ అయినా చాలా పెద్దగా అర్థం ఉంది ఇందులో. మాతా చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ఇలాంటివి చదివినప్పుడు
కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను ఎప్పుడు పూర్తిగా ఆచార్యులు చెప్పినట్టు నడుచుకొని సద్వినియోగం చేసుకుంటాను. ఆ, చాలా చాలా దిగజారిన స్థితిలో ఉన్నాను నేను. కానీ ఒకటే ఆత్మవిశ్వాసం అంటే భగవంతుని వాక్యం పట్ల, ఆచార్యుల అభయం పట్ల పూర్ణ విశ్వాసంతో కొంచెమైనా ఎంతో కొంత పర్సెంటేజ్ నాకు యాడ్ అయి ఉంటుంది. అది భగవంతుడు వదిలిపెట్టరు, ఆచార్యులు వదిలిపెట్టరు, నాకు మళ్ళీ అవకాశం ఇస్తారు అనే విశ్వాసం అయితే ఆచార్యుల కృప వల్ల శ్రవణం చేయడం ద్వారా కలిగింది. దయచేసి అందరినీ నేను వేడుకుంటున్నాను, నా యొక్క వినయపూర్వకమైన ప్రార్థన మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నా మనస్సుని ఇంద్రియాలు నిగ్రహించి నేను ఆచార్యులు చెప్పినట్లు నడుచుకోవడానికి, సాధన చేయడానికి నాకు శక్తిని ఇమ్మని ఆ గురుకృష్ణుని వేడుకోండి దయచేసి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకో పారా చదువుతారా? నెక్స్ట్ 37వ పేజీలోనే ఇది వరకు వివరింపబడినట్లు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ చదవండి. ఇది వరకు వివరించబడినట్టు బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు, భక్తులు అని ఎందరో ఆధ్యాత్మికవాదులు గలరు. బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక ఆకాశంలో అసంఖ్యాకములైన ఆధ్యాత్మిక లోకములు కలవని ఇదివరకే పేర్కొనబడింది. ఆ లోకముల సంఖ్య భౌతిక జగత్తుకు చెందిన లోకముల సంఖ్యకు మించి అధికమైనది. ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్ అనేది కేవలం 4వ వంతుగా మాత్రమే పరిగణించబడినది. ఏం కాంశైన సుఖ జగత్. ఈ భౌతిక జగత్తులో కోట్లాది లోకములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రంతో కూడిన కోట్లాది కొలది విశ్వములు గలవు. అయినను ఈ సమస్త భౌతిక సృష్టి అంతయు సంపూర్ణ సృష్టిలో స్వల్ప భాగమే మాత్రమే. సృష్టిలోని అధిక భాగం ఆధ్యాత్మిక ఆకాశంలోనే గలదు. పరబ్రహ్మంలో లీనమై కాబోరు వాడు భగవంతుని బ్రహ్మజ్యోతిని వెంటనే పొందును. అట్లు అతడు ఆధ్యాత్మిక ఆకాశము చేరుకొనను. కానీ భగవంతుని సాంగత్యం అనుభవించుకోరు భక్తులు మాత్రం అసంఖ్యాకములుగా గల వైకుంఠ లోకంలోకి ప్రవేశించును. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు అనే వివిధ నామంతో చతుర్భుజ నారాయణుగా దేవదేవుడు తన ప్రధాన విస్తృతాంశాల ద్వారా అతనికి అక్కడ తన సహచర్యము ప్రసాదించింది. కనుకొనే ఆధ్యాత్మికులు జీవితాంతమున బ్రహ్మజ్యోతిని గాని, పరమాత్మని గాని, దేవదేవుడైన శ్రీకృష్ణుని గాని స్మరించుదురు. వీరందరూ ఆధ్యాత్మిక ఆకాశం చేరుకోగలిగిన భగవంతుడు సన్నిహిత సంబంధం కలిగిన భక్తులు మాత్రం వైకుంఠ లోకి లేక గోలోక బృందంలోకి ప్రవేశించగలరు. ఎట్టి సందేహం లేదు అను వచనములు భగవానుడు ఈ విషయంలో జోడించుతుంది. కనుకనే మనం దీన్ని దృఢంగా విశ్వసించవలను. మనం ఊహకందని విషయములను మనం నిరాకరించరాదు. నువ్వు పలుకు సర్వము నేను విశ్వసిస్తున్నాను. హరే కృష్ణ. ఇప్పుడు వినిపించలేదు ప్రభుజీ. సర్వమును నేను విశ్వసింతును అని వరకు వినిపించింది. అని పలికిన అర్జునుని మనోప్రవృత్తినే మనము కలిగి ఉండవలను. కనుక అంతకాలంలో తనను బ్రహ్మముగా లేక పరమాత్మగా లేక దేవాది దేవునిగా స్మరించువాడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించునని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నప్పుడు దాని యందు ఎట్టి సందేహమును కలిగి ఉండకూడదు. దానిని విశ్వసింపకపోవుట అనేది ప్రశ్నయే ఉదయించకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. నెట్టు పోయింది మాతాజీ ఇక్కడ. ఇప్పుడు వినిపించింది ప్రభు. చెప్తారా ప్రభు? వివరిస్తారా? వివరించలేదు మాట చదివినా ముందుగానే. నేను చెప్తే బాగుంటుంది మాతాజీ. జూనియర్లు చెప్తే మరి వేరే అర్థం వస్తుంది. అట్లేం లేదు ప్రభు, అక్కడ ఉన్నదే చెప్పండి, ఏం కాదు. జూనియర్ సీనియర్ ఏం కాదు.
భక్తిలో మా మీరు అవగాహన కొంచెం తక్కువ ఉంది మాట్లాడి అవగాహన లేదు. మీరు వివరిస్తే చదువుతున్నాం కానీ దీని గురించి మీ గురించి చెప్పాలంటే కొంచెం ఇది అవునా కాదా అనే సంశయం ఎక్కువ ఉంటుంది. ఆ సంశయంతో కొంచెం తర్జన అవుతాం. మళ్ళీ మీరు చెప్పినప్పుడు తర్వాత ఇది కరెక్టే మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ కు మాకు అవకాశం ఉంది అంటే ఆలోచన వస్తుంది మాకు. హరే కృష్ణ. అంటే కానీ ఈయన కొత్తగా అందుకని కొంచెం డౌట్లు ఉంటాయి మాకు చెప్పేది కరెక్టా కాదని. అదే ప్రభు, హరే కృష్ణ. ఆ, నాకు నేను చెప్పేది ఏంటంటే మీరు చక్కగా అవగాహన చేసుకుంటున్నారు, చక్కగా వివరిస్తున్నారు. ఒకవేళ మీ సేవల వల్ల ఇబ్బంది ఉండి ఆ మీకు వర్క్ ఉంటుంది కాబట్టి చెప్పలేకపోతే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆ హరే ప్రభు, కృష్ణ. ఇప్పుడు నా వాయిస్ ఇక్కడ జట్టు వెళ్ళినప్పుడు యుద్ధ విమానాలు వెళ్తున్నాయి ప్రభు. అప్పుడు ఆ రాడార్ వల్ల ఇక్కడ కూడా నెట్ బ్లాక్ అవుతుంది అనమాట. మా కరెంట్ పోయింది మాతాజీ. కరెంట్ పోయి మళ్ళీ మాకు కూడా అదే ప్రాబ్లము. వైఫై చేసి మళ్ళీ మొబైల్ నెట్ లోంచి మాట్లాడుతున్నాం. ఓకే ప్రభుజీ. అది కానీ మా ఏంటంటే మీకు బాగా అవగాహన చేసుకుంటున్నారు. మాట్లాడుతూ ఉంటే మనం 4-5 మందే ఉన్నాం కాబట్టి మీకు మాతాజీ. నేను వివరించలేను అనే భావన పోతుంది అనమాట. అంటే మీరు చక్కగా చెప్తున్నారు, కాన్ఫిడెంట్ గా కూడా చెప్తారనమాట. అయితే మీ అంటే ఇక్కడ సమయం, మీ పనులు. మాతాజీ బ్రహ్మవాదులు పరమాత్మవాదులు అని భక్తులు ఎందరో ఆధ్యాత్మిక వాదులు గలరు అని రాశారు మాతాజీ. దానికి అర్థం అర్థం కాలేదు నాకు. బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మ ఆకాశంలో అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు గలవని ఇదివరకు పేర్కొనబడింది. అంటే లోకంలో ఎక్కువ మన ఆధ్యాత్మిక లోకంలో ఎక్కువ ఉన్నాయి. మనం నివసించే ఈ మామూలు ఈ మాయా ప్రపంచం అంటే మాయా లోకం అంటే ఇది చాలా తక్కువ. కానీ ఆధ్యాత్మిక లోకం అనేది చాలా ఎక్కువ ఉంది. ఆధ్యాత్మిక ఆకాశంలో లేదు అని రాశాను. లోకంలో ఉన్నాయి. హరే కృష్ణ. వాయిస్ వినిపిస్తుందా ప్రభుజీది అందరికి? బ్రేక్ అవుతాను. నా వాయిస్ నాకే వినపడలేదు మాట్లాడు. మీరే మాట్లాడమని నెట్ లేదు, మీరే మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభు. ఇప్పుడు మీరు చెప్పినది, లాస్ట్ చెప్పినది వినిపించింది. వాయిస్ బ్రేక్ అవుతుంటుంది మా కాంప్లెక్స్ లో నెట్ రాదు లోపలకి. ప్రభుజీ బాగా చెప్పినారు అందుకని ప్రభు. నిజమే, ఇది ఆధ్యాత్మిక జగత్తు లోకాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. భౌతిక జగత్తు లోకాల కంటే ఆధ్యాత్మిక విశ్వాలే అనేకం గలవు. ఎంత అంటే ఆ 1 రూపాయిలో పావలా వంతు భౌతిక విశ్వాలు ఉంటే 30వ వంతు ఆధ్యాత్మిక జగత్తులు ఉంటాయన్నమాట. దానికి మనం అర్థం చేసుకోవడానికి ఈ భౌతిక జగత్తులో కూడా ఏం తక్కువ విశ్వాలు లేవు. అనేకమైన కోట్లాను కోట్ల సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు ఉన్నాయి. ఆ ఒక బకెట్ నిండాకు ఆవాలు తీసుకుంటే ఎన్ని విశ్వాలు ఉంటాయో మనం లెక్క పెట్టగలం. ఒక బకెట్ ఆవాలు, అన్ని విశ్వాలు భౌతిక జగత్తులు అనమాట. 3 బకెట్ల ఆవాలు తీసుకుంటే ఎన్ని విశ్వాలు ఉంటాయో అన్ని విశ్వాలు ఆధ్యాత్మిక జగత్ అనమాట. అంటే 1/4 భౌతిక విశ్వం. నేను చెప్పేది ఏకాంశమే అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఒక శాతం, ఒక 1% మాత్రమే చెప్తున్నాను అని చెప్తున్నారు. ఆ ఇంకా ఇంతకు ముందు చెప్పినారు. ఫస్ట్ లైన్ ఏంటంటే, ఇంతకు ముందు అదే బ్రహ్మజ్యోతికి వెళ్ళాలనుకునే వాళ్ళు, పరమాత్మ అనుభూతి పొందిన వారు, పూర్తిగా భగవాన్ అనుభూతి పొందిన వారు అని 3 రకాలు ఆధ్యాత్మికవాదులు ఉంటారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఆ లైన్కు అది అర్థము. అంటే ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుని యొక్క దేహ తేజస్సు. ఆ దేహ తేజస్సులోనే అనేకమైన ఆధ్యాత్మిక లోకాలు తేలియాడుతూ ఉంటాయని మనం ఇదివరకే చెప్పుకున్నాము అని ఆ 2 లైన్లకు చెప్పుకున్నాము. ఇంకా ఇక్కడ సంఖ్య చెప్పినారు. తర్వాత
ఈ భౌతిక సృష్టి స్వల్ప భాగం అనే చెప్తున్నారు. ఎక్కువ సృష్టి యందలి అధిక భాగము ఆధ్యాత్మిక లోకం నందే కలదు. ఆ కానీ ఈ బ్రహ్మజ్యోతిని చేరే వాళ్ళు పొందినా కూడా వాళ్ళు ఎక్కువ బ్రహ్మజ్యోతిలో నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళ కార్యకలాపాలు ఉండవు కాబట్టి వాళ్ళు మళ్ళా పతనం చెందే అవకాశం ఉంది. కానీ భగవానుని సాంగత్యం అనుభవింపగోరు భక్తుడు మాత్రం అసంఖ్యాకములుగా గల వైకుంఠ లోకములందు ప్రవేశించును. అక్కడ భగవంతుడు వివిధ వివిధ రూపాల్లో ఉంటారు. ఆయన యొక్క వివిధ విస్తారణలు ఉంటాయి కదా. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు అను వివిధ నామములతో చతుర్భుజములు దాల్చిన నారాయణునిగా దేవాదేవుడు తన ప్రధాన విస్తృతాంశముల ద్వారా అతనికి అక్కడ సహచర్యమును ప్రసాదించును. ఎవరైతే వెళ్తారో భక్తులు వాళ్ళకు. అంటే ఎవరైతే వాళ్ళు కోరుకుంటారు కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రాముడు అంటే ఇష్టము. ఆయన కృష్ణుడి ద్వారకకు వెళ్ళినప్పటికీ కూడా కృష్ణుడు ఆయనకు రామునిలాగే దర్శనం ఇవ్వాల. ఎందుకంటే ఆయన పూర్ణంగా రామ భక్తిలో రామ రూపం పైనే ధ్యానం నిలిపి ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఆంజనేయ స్వామికి రామునిలాగానే కనిపిస్తారు. అంటే రామునిలాగానే ప్రకటమవుతారు. అదే అన్నమాట. భక్తులు రకరకాల ఆ స్థాయిలలో రకరకాల సంబంధాల్లో భగవంతునితో ఒక దివ్య సంబంధంలో ఆరాధిస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఎవరైతే ఏదైతే కోరుకుంటారో భగవంతుని రూపాన్ని పట్ల ఎక్కడైతే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో బంధం కలిగి ఉంటారో వాళ్ళు ఆ లోకానికి వెళ్తారన్నమాట. అంటే ఇప్పుడు కొందరు నరసింహస్వామి పట్ల ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళు నరసింహలోకం వెళ్తారు. కొందరు నారాయణ పట్ల ఎక్కువ అనుబంధం కలిగి ఉంటే నారాయణ లోకం వెళ్తారు. కొందరు వెంకటేశ్వర స్వామి పట్ల ఎక్కువ అనుబంధం కలిగి ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆధ్యాత్మిక జగత్తులో ఆ వైకుంఠ లోకానికి వెళ్తారు. అలా రకరకాలు అన్నమాట. భగవంతుని యొక్క అనంతమైన రూపాల్లో అనంతమైన దివ్య గుణ లీలల్లో ఎవరు దేని పట్ల ఆసక్తులై అనురక్తులై ఉంటారో వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారు. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఆధ్యాత్మికులు జీవితాంతమున బ్రహ్మజ్యోతిని గాని లేక పరమాత్ముని గాని లేక దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గాని స్మరింతురు. అంటే వాళ్ళ యొక్క సాధన పట్టించి వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకే తెలుసుకొని ఉన్నారా, లేదా పరమాత్మ అవగాహన వరకు వచ్చారా, లేదా పూర్ణ భగవాన్ స్వయం భగవాన్ ఉన్నారు వ్యక్తి, ఆయన ఇలా దివ్యమైన కార్యకలాపాలు చేస్తారు, ఇలా గోలోక బృందావనంలో ఉంటారు, అట్ ఏ టైం ఇక్కడ కూడా వచ్చి అనంతమైన లీలలు చేస్తూ ఉంటారు ఎంతో కరుణతో బద్ధజీవుల పట్ల అని ఎవరైతే అవగాహన కలిగి భగవంతుని రూపం నామ రూప గుణ లీలాదుల పట్ల అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు పూర్ణత్వమైన ఆధ్యాత్మికవాదులు అనమాట. ఆధ్యాత్మిక అనుభవంలో వాళ్ళు పూర్ణత్వాన్ని పొందినవారు, భగవాన్ అని తెలుసుకున్నవాడు. కృష్ణుడు అంటే దేవాది దేవుడు, పరతత్వము, భగవాన్ వ్యక్తి శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నవారు. అట్లా వీరందరూ ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరినను భగవానుడితో సన్నిహిత సంబంధం గల భక్తుడు మాత్రమే వైకుంఠ లోకములందు గాని లేక గోలోక బృందావనం నందు గాని ప్రవేశింపగలడు. దీంట్లో ఎట్టి సందేహము లేదు అను వచనమునకు భగవానుడు ఈ విషయమునకు జోడిస్తున్నారు. ఎంత మనకు దృఢ విశ్వాసం ఆశ్వాసం అభయం ఇస్తున్నారో చూడండి భగవంతుడు. దీంట్లో ఎట్టి సందేహం లేదు, నువ్వు నన్ను తప్పక చేరుతావు అని భగవంతుడు పదే పదే మనకు భగవద్గీత అంతా మనకు అభయాన్ని ఇస్తూ ఆశ్వాసాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. కనుక మనం దీనిని దృఢంగా విశ్వసించవలను, భగవంతుని యొక్క వాక్కులను మనము దృఢంగా విశ్వసించవలను అని మనకు ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. మన ఊహకు అందని విషయములను మనము నిరాకరింపరాదు. మన ఊహకు కానీ మన తెలివితేటలకు కానీ మన ఇంద్రియాలకు కానీ అతీతమైంది ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక విషయాలు అన్నమాట. ఎందుకంటే మనం అసంపూర్ణమైన స్థితిలో ఉన్నాము. మనం 4 లోపాలను కలిగిన ఉన్నాము. ఒకటి, మనం తప్పక తప్పులను చేయుచూ ఉంటాము. 2, మనము భ్రాంతికి గురవుతాము.
మూడు, మనం ఇతరులను మోసం చేసే స్వభావం కలిగి ఉంటాము. 4, మనం అసంపూర్ణమైన ఇంద్రియాలను కలిగి ఉంటాము. ఈ 4 దోషాలతో ఉండే మానవుడు సంపూర్ణ జ్ఞానాన్ని తను స్వయంగా తెలుసుకోలేడు. ఏదైతే ఉదాహరణ చెప్పుకున్నాం కదా, బిడ్డ తన తండ్రి ఎవరు అనేది తన తల్లి ద్వారా మాత్రమే తెలుసుకోగలదు. తానే స్వయంగా తెలుసుకోవాలంటే తన పుట్టక ముందు జరిగిన విషయం కదా, తన తండ్రి ఎవరు అనేది ఎలా తెలుసుకోగలుగుతుంది? స్వయంగా తాను తెలుసుకోలేదు. కాబట్టి తల్లి ప్రమాణం అన్నమాట. అక్కడ ఇదిగో ఈయన నీ తండ్రి అని చెప్తే అది సరి అయిన పద్ధతి, అది ప్రమాణం అన్నమాట, అంటే ఖచ్చితమైనది. కాబట్టి మనకు వేద వాంగ్మయం అంతా తల్లి లాంటిది, తల్లి వంటిది. తండ్రి గురించి అంటే భగవానుడైన దేవాదేవుని గురించి తల్లి మాత్రమే మనకు స్పష్టమైన సమాచారం ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ వేద వాంగ్మయం ద్వారా మనం భగవంతుని గురించి స్పష్టంగా అవగాహన చేసుకుంటాము. ఆ విధంగా ఈ పలుకులను మనము దృఢంగా విశ్వసించాలి. అక్కడ వేదాలు చెప్పడమే కాదు, స్వయం భగవానుడు భగవద్గీతలో ఈ విషయంలో ఎట్టి సందేహం లేదని మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. దాన్ని అర్జునుడు నువ్వు చెప్పిన సర్వాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్పారు? నేను అంగీకరించడమే కాదు, ఈ విషయాన్నే అసితుడు, దేవలుడు, నారదుడు, వ్యాస భగవానుడు వంటి ఎందరో గొప్ప ఋషులందరూ కూడా అంగీకరించారు ఈ సత్యాన్ని అని కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆచార్యులు శాస్త్రంలో చెప్పబడింది, ఆచార్యులు అంగీకరించింది, భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు అనేది శాస్త్రం నుండి తెలుసుకోవడం ద్వారా మనము భగవంతుని విశ్వసించాలన్నమాట, అంటే దృఢ విశ్వాసం. ఈ విధంగా అంత్యకాలంలో తనను బ్రహ్మముగా లేక పరమాత్మగా లేక దేవాది దేవునిగా స్మరించువాడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించునని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నప్పుడు దాని యందు ఎట్టి సందేహమును మనము కలిగి ఉండకూడదు. దానిని విశ్వసింపకపోవుటయనడి ప్రశ్నయే ఉదయించకూడదు. ఇది పరమ సత్యము, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వాళ్ళ స్థితులను బట్టించి వాళ్ళు తప్పకుండా ఆధ్యాత్మిక జగత్తును చేరతారు. అది ఈ యొక్క పేరాగ్రాఫ్ యొక్క అర్థము. ఎవరికైనా ఇందులో సందేహాలు ఉంటే అడగచ్చు. మీకు అర్థమైంది చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. లేదంటే నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. చదవాలా మాతాజీ? మాతాజీ. అంత్యకాలమున భగవానుని స్మరించుట చేతనే ఆధ్యాత్మిక లోకమున ప్రవేశించుటకు అవకాశము కలుగునను సామాన్య నియమం కూడా భగవద్గీత వివరిస్తున్నది. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ప్రస్తుత దేహంను విడిచినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో తదుపరి జన్మమున అతడు అదే భావమును తప్పక పొందును. మొట్టమొదట మనము ఈ భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలోని ఒకదానిని ప్రదర్శనమని నిశ్చయంగా ఎరుగవలెను. దేవాది దేవుని సర్వశక్తులను విష్ణు పురాణం నందు వివరించబడినవి. చెప్పండి మాతాజీ, తర్వాత కూడా చదవండి. తర్వాత చదవాలి మాతాజీ. ఇది వివరించి తర్వాత చదవండి. అంటే ఇప్పుడు మనం అంత్యకాలంలో ఎప్పుడైతే మనం భగవంతుని స్మరిస్తామో ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించుటకు అవకాశం కలుగును అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అంత్యకాలంలో భగవానుని ఎవరైతే స్మరిస్తారో అంటే మనం ప్రతి నిత్యము మనం భగవంతుని ఎప్పుడైతే స్మరణ చేస్తామో అంత్యకాలంలో కూడా మనం భగవంతుని స్మరణ చేస్తాము కదా మాతాజీ, అంతే కదా? మాతాజీ.
ఆ, అయితే ఎప్పుడైతే అంత్యకాలంలో మనం భగవంతుని స్మరిస్తామో ఈ ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశిస్తామంట మాతాజీ. దానికి భగవద్గీతలో ఈ విధంగా వివరిస్తున్నారంట. ప్రస్తుత దేహంను విడిచినప్పుడు మానవుడు, అంటే మనం ఈ దేహంను విడిచినప్పుడు మనం ఏ భావనతో స్మరిస్తామో మరొక జన్మలో కూడా అదే భావంతో పొందుతామంట మాతాజీ. మొట్టమొదటి భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలోని ఒకదానిని ప్రదర్శనమని నిశ్చయంగా ఎరగవలెను. అంటే మనం మొట్టమొదట ఈ భౌతిక ప్రకృతి భగవాని శక్తులలోని ఒక దానిని ప్రదర్శనమని నిశ్చయంగా, అంటే మనం, అంటే ఈ సర్వం మొత్తం భగవంతుడు అన్నిట్లో ఉంటాడు కదా మాతాజీ, అన్ని శక్తులలో కూడా ఉంటారు. అట్లనే ఈ భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలో ఒక ప్రదర్శనం అని, అంటే భగవంతుడి ప్రదర్శనమే అంట మాతాజీ ఈ భౌతిక ప్రకృతి అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అలా అని దేవాది దేవుని సర్వశక్తులను విష్ణు పురాణం, అంటే అంటే సర్వశక్తులు భగవంతుడిలో ఉన్నాయి అని విష్ణు పురాణంలో వివరిస్తున్నారంట మాతాజీ. విష్ణు శక్తి పరా ప్రోక్త క్షేత్ర జ్ఞాఖ్య తదా పరా అవిద్యా కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తి రిష్యతే. భగవానుడు తన భావంనకు అతీతమైన నానా విధములైన మరియు అసంఖ్యకములైన శక్తులను కలిగి ఉండును. అయినప్పటికీ విజ్ఞానవంతులైన మహర్షులు లేక ముక్తజీవులు ఈ శక్తులన్నిటినీ అధ్యయనం చేసి వాటిని 3 విధాలుగా విశ్లేషించి ఉండిరి. ఆ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడును. అనగా అవన్నీను విష్ణు భగవానుని వివిధ శక్తులు. మొదటి శక్తి పరా అనబడును. ఇదివరకే వివరించబడినట్లు జీవులు కూడా ఉన్నత శక్తికి చెందుదురు. ఇక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమో గుణమునకు సంబంధించినవి. మరణ సమయంలో మనం ఈ భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తి అందైనా ఉండవచ్చును, లేదా ఆధ్యాత్మిక జగత్తునకు చెందిన శక్తినైనా చేరవచ్చును. అంటే ఇప్పుడు భగవానుడు తన భావములకు అతీతమైన నానా విధములైన మరియు అసంఖ్యాకులైన శక్తులను కలిగి ఉండును. ఆ మాతాజీ, మన భావాలకు అతీతమైన మన భావమునకు అతీతమైన శక్తులను కలిగి ఉండు. అంటే మీరే వివరించండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్తున్నారు. అంటే మనం ఊహించలేమా మాతాజీ, అంటే మనం ఊహించలేనట్టి అంత శక్తివంతులు అనమాట. మన ఊహకు కూడా అందదు ఆయన శక్తి ఏందనేది. అవును. అంటే మన భావం అంటే మనం మన పరిధిలోనే ఆలోచిస్తాం కదా మాతాజీ, అంతేనా మాతాజీ? అవును మాతాజీ, చెప్తాం కదా మనకు లోపాలు కలిగి ఉన్నాము. ప్లస్ మన తల్లి ద్వారానే తండ్రి గురించి తెలుసుకోగలము. మనమే సొంతంగా తెలుసుకునే శక్తి మనకు లేదు. చెప్పండి మాతాజీ. అంటే మనం మన భావాలకి అతీతమైన, అంటే భగవంతుడి శక్తి అసంఖ్యకమైంది అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అసంఖ్యకమైన శక్తి భగవంతుడిది కలది. అయినప్పటికీ విజ్ఞానవంతులైన మహర్షులు లేక ముక్తజీవులు ఈ శక్తులన్నిటిని అధ్యయనం చేసి వాటిని, అంటే భగవంతుడి శక్తి అనంతమైంది. అయినా గాని ఈ విజ్ఞానవంతులు మహర్షులు ముక్తజీవులు ఈ శక్తులన్నిటిని ఒక అధ్యయనం చేసిరంట మాతాజీ. అధ్యయనం చేసి 3 విధాలుగా విశ్లేషించారంట మాతాజీ. ఆ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడ్డాయి. అంటే ఈ జ్ఞానులు ఈ ఋషులు వీళ్ళు మూడు రకాలుగా చేశారంట మాతాజీ. ఆ 3 రకాలలో ఈ విష్ణు శక్తులుగా, ఆ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడతాయంట మాతాజీ. అవన్నీ విష్ణు భగవానుని వివిధ శక్తులంట. మొదటి శక్తి ఆ విష్ణు భగవానుని శక్తులు అంటే మొదటి శక్తి పరా అనబడును అంట. పరా అనబడును దివ్యమైనది. పర అంటే దివ్యమైనది అంట మాతాజీ. అయితే ఇది వరకు చెప్పినట్లు జీవులు ఉన్నత శక్తికి చెందుదురు, లేక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమో గుణమునకు సంబంధించినవి. అంటే ముందే వివరించారంట మాతాజీ. అంటే ప్రతి ఒక్క జీవిలో భగవంతుడి శక్తి ఉంటది కదా మాతాజీ. ఉన్నత శక్తికి చెందుదురు, జీవులు కూడా ఉన్నత శక్తికి చెందుతురు అని చెప్తున్నారు మాతాజీ.
కానీ వాళ్ళు భౌతిక శక్తి, ఆ శక్తిని వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారంటే తమో గుణంకి. ఈ భౌతిక శక్తి తమో గుణంకు సంబంధించిందంట మాతాజీ. మరణ సమయంలో మనం ఈ భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తి అందునే ఉండవచ్చును. అంటే ఇక మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ న్యూన శక్తి ఉంటదంట మాతాజీ. లేదా ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన శక్తినైనను చేరవచ్చును. అంటే ఈ భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. అయితే మనం భక్తుడు కాకపోతే ఈ భౌతిక జగత్తుకి న్యూన శక్తి అందు ఉండవచ్చు. ఈ న్యూన శక్తి అంటే అర్థం కావట్లేదు మాతాజీ. భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తి అందైనా ఉండవచ్చును. భౌతిక జగత్తే మాతాజీ. ఆ మాతాజీ, న్యూనశక్తి అంటే భౌతిక జగత్తు. భౌతిక శక్తి అదే భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తి అందైనా ఉండవచ్చును. లేదా ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన శక్తినైనా చేరవచ్చును. అంటే ఈ భగవంతుడి శక్తి న్యూన శక్తిగా ఉండొచ్చు. లేదా అంటే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటది కదా మాతాజీ. మనం ప్రతి ఒక్క జీవుడు తటస్థ శక్తి కాబట్టి అతడు జీవుడు అంటే అంటే ఉన్నత శక్తికి చెందిన వారే జీవుడు, చైతన్యం గల వ్యక్తి కాదు. కానీ అతనికి స్వతంత్రం అనే తటస్థమైన శక్తిలో ఉంచబడినాడు కాబట్టి అతను అటువైపుకి వెళ్ళొచ్చు. అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక జగత్తులు అంటే భగవంతుని సేవలైనా నిలవచ్చు, లేదా న్యూన శక్తి అయిన మాయా సేవలైనా నిలిచి పతనం కావచ్చు. రెండు విధాలుగా చెందే అవకాశం ఉంది. అంటే అతనికి సూక్ష్మ స్వతంత్రం ఇవ్వబడింది కాబట్టి తటస్థ శక్తి అన్నమాట. కానీ జీవుడు మాత్రం ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వారే, ఉన్నతమైన శక్తికి చెందిన వారే. కానీ అతని యొక్క సూక్ష్మ స్వతంత్రత తటస్థ శక్తిలో నిలుపుతుంది అనమాట. దాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు ఆచార్యుల గురుకృష్ణ కృప వల్ల భక్తిలత బీజం పొంది సాధన చేసేవారు ఉన్నత స్థితి అయిన ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలరు. లేదా దుర్వినియోగపరుచుకొని న్యూన శక్తి అయిన భౌతిక జగత్తులోనే ఉండిపోగలరు. ఆ యొక్క మూడు శక్తులు అవి అనమాట. భగవంతుని చెందిన ఉన్నతమైన శక్తి పరాశక్తి, అపర అంటే భౌతిక జగత్తు న్యూన శక్తి, తటస్థ శక్తి జీవుడు వస్తారు. అర్థమైందా ఇది అందరికి? ఆ విధంగా మరణ సమయాన్న మన యొక్క చైతన్యం పట్టించి మనకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ దేహాన్ని పొందుతాము అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అది ఎంఎం వాపి స్మరణ భావన శ్లోకం. నెక్స్ట్ చదువుతారు ఎవరైనా? భగవద్గీత కనుకనే భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం ఇట్లు చెబుతున్నది. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మానవుడు దేహంను త్యజించినప్పుడు ఏ భావంను స్మరించునో అదే భావంను అతడు నిశ్చయంగా పొందును. జీవితంలో మనము భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరించు అలవాటును కలిగి ఉందుము. ఇప్పుడు మన ఆలోచనలను భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి ఏ విధంగా మార్చుకోగలము? వార్తాపత్రికలు, పత్రికలు, నవలల వంటి సాహిత్యము భౌతిక భావనకు సంబంధించిన ఆలోచనలనే మనలో నింపగలవు. ఇటువంటి సాహిత్యంలో నిమగ్నమైన మన ఆలోచనలను ఇప్పుడు వైదిక గ్రంథముల వైపుకు మరల్చవలెను. కనుకనే పురాణముల వంటి వైదిక గ్రంథములను ఎన్నింటినో మహర్షులు రచించిరి. పురాణములు కల్పితములు కావు, అవి చారిత్రక సంఘటనలు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20.122లో ఈ క్రింది శ్లోకము చెప్పబడెను. మాయాముగ్ధ జీవేరా నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేరే కృపయో కైలా కృష్ణ వేద పురాణ. విస్మరణ స్వభావం కలిగిన జీవులు అనగా బద్ధ జీవులు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించి భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో మునిగిపోయిరి. వారి ఆలోచనలను ఆధ్యాత్మిక జగత్తు వైపుకు మరల్చుట కొరకై కృష్ణద్వైపాయన వ్యాసుడు వైదిక శాస్త్ర గ్రంథములను ఎన్నింటినో అందించెను. తొలుత అతడు వేదములను 4 విభాగములుగా విభజించి పిమ్మట వానిని పురాణంలో వివరించెను. సామాన్యుల కొరకై మహాభారతమును రచించెను.
ఆ మహాభారతంలోనే భగవద్గీత అందించబడెను. ఆ తరువాత వైదిక సాహిత్యం అంతయు వేదాంత సూత్రములలోకి సంగ్రహపరచబడెను. అంతేకాకుండా భవిష్యత్తులోని జనులను నిర్దేశించుట కొరకై వేదాంత సూత్రములకు అతడు శ్రీమద్ భాగవతము అను సహజ వ్యాఖ్యానమును రచించెను. ఈ వైదిక గ్రంథములను పఠించుటలోనే మనము మనస్సును లగ్నం చేయవలెను. లౌకికులు దినపత్రికలను, వార్తాపత్రికలను, ఇతర లౌకిక సాహిత్యమును పఠించుటలో తమ మనస్సులను నిమగ్నం చేసినట్లుగా వ్యాసదేవుడు అందించిన ఈ వైదిక గ్రంథముల వైపునకు మన పఠనాభిలాషను మరలించవలెను. మనకు అప్పుడే అంత్యకాలంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడగలదు. భగవంతుని చేత సూచించబడిన మార్గం అది ఒక్కటే నిస్సందేహముగా అంటూ ఆ భగవంతుడు ఫలితంను గూర్చి నొక్కి చెబుతుండెను. హరే కృష్ణ మాతాజీ. మనము అంత్యకాలంన దేహం త్యజించేటప్పుడు ఏ భావంతో స్మరిస్తూ ఉంటామో అదే భావాన్ని మనం నిశ్చయంగా పొందుతాము. ఎట్లంటే ఇప్పుడు జడభర్తుడు జింకను తలుచుకొని జింక దేహమే తెచ్చుకున్నాడు కదా, అట్లా మనం కూడా హరే కృష్ణ భగవానునే స్మరిస్తూ ఉంటే గోలోకం చేరుకుంటాము. జంతువులను తలుచుకుంటే జంతువుగా జన్మిస్తాము అంత్యకాలంలో. మళ్ళా జీవితంలో మనం భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరించే అలవాటు కలిగి ఉంటాము. భౌతిక శక్తి అంటే భగవంతుని బాహ్య శక్తే భౌతిక శక్తి, భౌతిక ప్రపంచము. లేక ఆధ్యాత్మిక శక్తి అంటే భగవంతుని ఆంతరంగిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. ఏది స్మరించడానికి అలవాటు కలిగి ఉంటామో ఆ ఆలోచనలే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో పత్రికలు, నవలలు, టీవీలు చూడడము ఇట్లాంటివన్నీ ఈ ఆలోచనలోనే మనం ఉంటే వాటిని సాహిత్యం వైపుకు మరల్చుకోవాలన్నమాట. వైదిక గ్రంథాల వైపుకు మరల్చాల. అందుకే మనకు చాలా పురాణాలు, వైదిక గ్రంథాలను ఎన్నింటినో మహర్షులు రచించి మనకు అందించినారు. పురాణాలు కల్పితాలు కావు, అవి చారిత్రకమైన సంఘటనలు. శ్రీ చైతన్య చరితామృతంలో కూడా చెప్పినారు మధ్యలీలలో. విస్మరణ స్వభావం కలిగిన జీవులంటే మనం బద్ధ జీవులము. మనకు మర్చిపోయే గుణం ఉంటుంది. దేవాది దేవునితో మనకు గల సంబంధాన్ని మర్చిపోయి ఈ భౌతిక కర్మలను గూర్చి ఆలోచించడంలోనే మునిగిపోయినాము. ఈ ఆలోచనలను ఆధ్యాత్మిక జగత్తు వైపు మరల్చాలి మనం. అందుకే వ్యాసదేవుడు మనకు అనేక శాస్త్ర గ్రంథాలను అందించినారు. ఆయన మొదట వేదాలను 4 భాగాలుగా విభజించినారు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వాటినన్నింటినీ పురాణాలలో వివరించినారు. సామాన్యుల కొరకు మహాభారతాన్ని వ్రాసినారు. ఆ మహాభారతంలోనే భగవద్గీత అందించబడింది మనకు. ఆ తర్వాత వైదిక సాహిత్యం అంతా వేదాంత సూత్రాల్లోకి సంగ్రహపరుచున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులోని జనులను నిర్దేశించుట కొరకే వేదాంత సూత్రాలకు అతడు శ్రీమద్ భాగవతమును సహజ వ్యాఖ్యానంను రచించెను. మరలా శ్రీమద్ భాగవతాన్ని కూడా రచించినారు. ఈ వైదిక గ్రంథాలను పఠించుటలోనే మనము మనస్సుని లగ్నం చేయాలి. భౌతిక ప్రపంచం, లౌకిక ప్రపంచంలో లౌకికులం అనుకోండి. వాళ్ళ దినపత్రికలు, వార్తాపత్రికలు, ఈ లౌకిక సాహిత్యాన్నంతా పఠించడంలో మనసు లగ్నం చేసినట్లుగా వ్యాసదేవుడు అందించిన వైదిక గ్రంథాల వైపుకు మనము చదవాలా అనే ఆసక్తిని మార్చుకోవాలా. వ్యాసదేవుడు అందించిన వైదిక గ్రంథాల వైపుకు మనకు అప్పుడే అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించుటకు సాధ్యపడుతుంది. అప్పటికప్పుడు చదువుదాంలే, ఇంకా వయసు ఉంది కదా అని అనుకోకూడదు. ఇప్పటి నుండే మనం చదువుకుంటే అంత్యకాలంలో మనం ఒకవేళ కోమాలోకి వెళ్ళి మరణిస్తాం అనుకో, అప్పుడు స్మరించలేం కదా. ఇప్పటి నుండి నిత్యము భగవంతుని స్మరిస్తూ ఉంటే నిస్సందేహంగా మంచి ఫలితము పొందుతాము అని భగవంతుడు నొక్కి చెప్తున్నారు మాతాజీ. భగవంతుడు సూచించిన మార్గాన్నే
ఫాలో కావాలి భగవంతుని చేత సూచించబడిన మార్గాన్ని. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత, చక్కగా వివరించినారు, ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికి అర్థమైందా ఎంఎం వాపి స్మరణ్ భావన్ అనే శ్లోకం గురించి? మనం జీవితం అంతా ఏదైతే ఆలోచన చేస్తామో, దేని గురించి అయితే చింతన చేస్తామో, అదే మనకు మరణ సమయాన గుర్తుకొస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయంలో మీకు ఎవరికైనా చూసింటారు కదా, మీ సన్నిహితులు ఎవరైనా మరణించడము అవి అలాంటివి, ఆ అనుభవాలు చెప్పండి, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. మాతాజీ, ఇందాక మాతాజీ చెప్పారు కదా కోమాలోకి వెళ్ళిపోతే అనేసి. ఒకవేళ మరి వాళ్ళు జీవిత పర్యంతము స్వామిని స్మరిస్తా ఉండి కోమాలోకి వెళ్ళిపోతే ఎట్లా మాతాజీ? అంటే అంత్యకాలేచే అని అంటున్నారు కదా. మాతాజీ, భగవంతుడు తప్పకుండా తనకు గుర్తు చేస్తారనమాట. ఒకవేళ మీరు గుర్తు చేసుకోలేకపోయినా కూడా నేనే స్వయంగా గుర్తు చేస్తానని కూడా చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. అది మనకు తెలియదు, వాళ్ళకు లోపల భగవంతుడు ఎలా గుర్తు చేస్తారు. భౌతికంగా మనకు చూడడానికి వాళ్ళు కోమాలో ఉన్నట్లు మనకు అనిపించవచ్చు, కానీ భగవంతుని యొక్క దివ్య శక్తులు అచింతమైనటివి కదా. కాబట్టి ఒకవేళ నువ్వు జీవితాంతం ప్రయత్నించినప్పుడు మరణ సమయాన నన్ను గుర్తు చేసుకోలేకపోయినప్పటికీ నేనే స్వయంగా గుర్తు చేస్తాను అని కూడా భగవంతుడు చెప్తున్నారు మాతాజీ భగవద్గీతలో. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇది నిజ జీవితంలో జరిగింది మాతాజీ. హైదరాబాద్ పేరు గుర్తు లేదు. ఆ మాతాజీ వాళ్ళ పిల్లల్ని కూడా గుర్తుపట్టలేదు మాతాజీ. అంత్యకాలంలో హరే కృష్ణ కోమాలో ఉండింది చాలా రోజులు మాతాజీ. అప్పుడు ఆ భక్తులు కూడా వచ్చి భజన చేసినారు. ఆమె హరే కృష్ణ మహామంత్రమే చెప్పింది మాతాజీ. కోమాలో ఉన్నా కూడా ఇప్పుడు ముందు అంతా చేసుకున్న భక్తి అప్పుడు స్మరణకు వస్తుంది మాతాజీ మనకు. అందుకే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా కృష్ణ భక్తి ఎక్కువ చేసుకుంటున్నారు. ఆమె పిల్లల్ని, కొడుకు కోడల్ని కూడా గుర్తుపట్టలేకుంది, కానీ భగవంతుని మాత్రం మర్చిపోలేదు మాతాజీ. ఈ మధ్యనే ఒక 6-7 నెలల కిందటనే బాగా వాట్సాప్ లు చాలా వచ్చినాయి మాతాజీ. హైదరాబాద్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. హరే మీ దగ్గర ఉంటే నాకు పంపించండి మాతాజీ. చూస్తాను మాతాజీ. హరే హరే కృష్ణ. హరి బోల్. చూడండి ఎన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి. అదే భక్తుల ముఖత విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. భక్తులు స్వయంగా చూసింటారు, వాళ్ళు అనుభూతి చెందింటారు, వాళ్ళ అనుభవాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ అనుభవజ్ఞులమైన వారి ద్వారా వినడం ద్వారా ఆ మనకు ఆ దృఢ విశ్వాసం అనేది వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వింటుంటే చాలా సంతోషంగా ఉంది మాతాజీ. కానీ నిజంగా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అవును మాతాజీ, మన సంధ్యా మాతాజీ ఉన్నారు కదా ఇప్పుడు క్లాస్ లో, మాతాజీ కూడా తిరుపతిలో యాక్సిడెంట్ అయ్యి తనకు కూడా ఏమీ గుర్తులేదు, కానీ కేవలం భగవన్నామము భగవంతుని యొక్క లీలలు అవే గుర్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు బాగున్నారు, ప్రచారం చేస్తున్నారు. చెప్తారా మాతాజీ? సంధ్యా మాతాజీ మీ అనుభవం చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామములు మాతాజీ. 2 years బ్యాక్ మాతాజీ, 2 years బ్యాక్ ఒక్కరోజే మాతాజీ, గుర్తుకు లేదు ఏమి. తర్వాత అందరు గుర్తొచ్చేసారు. ఇంకా అంత కృష్ణలీల మాతాజీ. గట్టిగా చెప్పండి, కొంచెం ఆ ఒక్క రోజుదైనా వివరించండి. ఎట్లున్నది, మీ వాళ్ళందరూ ఏమన్నారు, ఏం జరిగింది? అదే ఒక్కరోజే మాతాజీ. అంటే ఎవరిని గుర్తుపట్టలేదు. ఇంకా నేను పడిపోయాను, ఇంకా తలకి చెప్పడానికి మర్చిపోయాను అన్ని. ఇక స్పృహ అంటారు కదా, అట్లా మర్చిపోయాను అందరినీ. తర్వాత తర్వాత నెక్స్ట్ డే గుర్తుపట్టాను మాతాజీ అందరినీ, మా ఆయన కానీ పిల్లలు కానీ వాళ్ళందరినీ. అంతా కృష్ణ కృప. కృష్ణయ్యని అన్ని చేయిస్తున్నాడు. ఆ ఒక్కరోజు భగవంతుని స్మరణ మాత్రం ఉంది కదా. ఉంది మాతాజీ, అదైతే చేస్తూనే ఉన్నాను.
ఫోన్లలో సరే. గ్రూప్స్ ఆర్డర్ పెట్టడం ఇవన్నీ అయితే అన్ని చేశాను కానీ ఏం గుర్తు లేకుండా అనమాట. ఇప్పుడు మన ఫోన్లలో వీళ్ళందరూ ఉంటారు, అందరు మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఈ మాట ఇది వీళ్ళు ఈ మాట ఇది అనేసి తర్వాత గుర్తొచ్చింది మాట్లాడి హరే కృష్ణ. ఇంకా ఎవరైనా నిజంగా చెప్ నిజంగా ఏదైనా మాత్రం కృష్ణయ్యనే మాత్రం ప్రతిదీ అన్ని ఆయనే చూసుకుంటాడు. మీ వాయిస్ చాలా బాగా వినిపిస్తుంది మాతాజీ, సరిగా వినిపించలేదు. వినపడట్లేదా మాతాజీ? వినపడుతుందా ఇప్పుడు? హరే కృష్ణ. ఇప్పుడు వినిపించింది కొంచెం. ఓకే మాతాజీ, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటారు అంటారు కదా, అంత్యకాలంలో నన్నే స్మరించు, నన్నే పూజించు, నన్నే ధ్యానించు అని. అప్పుడు నన్నే చేరుకుంటాను కృష్ణ భగవాన్ చెప్తారు కదా. కానీ అప్పటి వాళ్ళు ఏంటంటే పేర్లు పెట్టేవాళ్ళు అనమాట, బాలకృష్ణ అని, వెంకటేశ్ మళ్ళీ అని. వినిపించట్లేదు మాతాజీ, ఏందో సౌండ్ తగ్గుతుంది. మాతాజీ వినబడుతుందా? హలో, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్లోగా ఉంది మాతాజీ, చాలా తక్కువగా ఉంది, లో వాయిస్. ఓకే మాతాజీ, మళ్ళీ ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. ఇంకా భక్తులు చెప్పండి మీ అనుభవాలు, మీరు చూసినవి వినేవి, లేదా భౌతికమైన వ్యక్తుల పరిస్థితి ఎట్లున్నది మరణ సమయంలో. చెప్పండి మాతాజీ. జ్యోత్స్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంతకుముందు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ఇక్కడ మన కొండపేటకి టెంపుల్కి వచ్చినప్పుడు ఒకసారి చెప్పినారు, ప్రొద్దుటూరులో వాల్మీకి ప్రభు అనుకుంటా, నేను పేరు తప్పు చెప్పింటే నాకు తెలియదు. ఆయనకు కూడా ఒకసారి ఏదో ఇష్యూ జరిగినప్పుడు ఆయన గుర్తునింది, సుమారుగా 10-12 రోజులు ఏమో మన స్థితిలో లేరు, కోమా స్టేజ్ లో ఉన్నారు. కోమా అంటే కోమా కాదు, కొన్ని కొన్ని గుర్తున్నాయంట. కాకపోతే అప్పుడు గుర్తున్నది ఓన్లీ నరసింహ కీర్తన. అది వీల్ చైర్ లో కూర్చోబెట్టి నన్ను దర్శనానికి తీసుకోవండి అని చెప్తారంట. తీసుకోబోయి అదే హాస్పిటల్ చుట్టూ తిప్పుకొని వచ్చి బెడ్ దగ్గర తీసుకొని వస్తే దర్శనం బాగా జరిగింది అంటారంట. అక్కడ ఏదైనా స్లిప్పులు ఉంటే జోబులో పెట్టుకుంటారంట, ఇది దర్శనం టికెట్ అనేసి. అంటే వాళ్ళు చేసిన భక్తి అనేది, అప్పుడు ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ భగవంతుని మాత్రం మర్చిపోకుండా చేస్తున్నారు అనేసి మొన్న ఆ రోజు ప్రభు చెప్పినారు మాధవి. హరే కృష్ణ. హరి బోల్. శ్రీరంగనాథ ప్రభుజీ మాతాజీ పాదయాత్ర. సరే మాధవి. నాకు పేరు గుర్తులేదు, అందుకే క్షమించండి మాధవి. అందుకు అన్న పాదయాత్రలో ఉన్నప్పుడు ప్రభుజీ ఆ యాక్సిడెంట్ అయిందనమాట, వెనకాల నుంచి ఏదో వెహికల్ కొట్టింది. ఆ అసలు చాలా క్రిటికల్ పరిస్థితి అంట. అసలు అప్పటికప్పుడు భక్తులందరూ, అక్కడ లోకల్ గా ఉండే భక్తులు వచ్చి సహాయం చేయడము, డాక్టరు అందరు భక్తులంట. ఆ అసలు మిరాకిల్ అంట మాతాజీ, ఆ ప్రభు మళ్ళీ జీవించడము. తలపై అయితే ఇప్పటికీ కనిపిస్తాయి, ఎన్ని ఎన్ని కుట్లు ఉన్నాయంటే తల అంతా పగిలిపోయింది అనమాట, కాలు తల అన్ని. ఆ వాళ్ళ మదర్ కూడా మాట్లాడినారు మాధవి నాతో, అదే అక్క కూతురు పెళ్లికి వచ్చినారా, అప్పుడు చెప్పినారు. అంటే ఎవరు లేరు అప్పటికి భక్తులు, ఆమె వచ్చినప్పటికి ఇంకా నేనే ఉన్నాను తన దగ్గర. అప్పుడు అన్నారు, అసలు నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని నాకు నమ్మకమే లేదు, అదంతా మధురేష్ ప్రభు చలవా, అసలు సొంత తమ్ముడిని చూసుకున్నట్టు దగ్గరుండి చూసుకున్నారు ఆయన, ఆయనకు నేను రుణపడే ఉంటాను నా జీవితాంతం అనేసి చాలా ఇదిగా చెప్పినారు మాధవి. అప్పుడు నేను టెంపుల్కి పోలేదు, నాకు సిచ్యువేషన్ అయితే తెలియదు, వాళ్ళు చెప్పడం వల్ల నాకు గుర్తున్నది చెప్పినాను మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. చాలా మంచి ఆ, అంటే గుర్తు చేసుకున్నారు. మంచి విషయం అంటే భక్తుల యొక్క అనుభవాలు, స్వయంగా వాళ్ళు పొందిన అనుభూతి వినడం ద్వారా మనకు కూడా భగవన్ నామం పట్ల, భగవంతుని రక్షణ పట్ల, భక్తుల యొక్క కరుణ పట్ల దృఢ విశ్వాసం అనేది వస్తుందన్నమాట. ఆ శ్రీరంగనాథ్ ప్రభుజీ వాళ్ళ అమ్మగారు చెప్తారు, నేను కాదు మా తల్లిని మధురేష్ ప్రభుజీ తల్లిలాగా మళ్ళీ జన్మ ఇచ్చినారు ఆయనకు, అంత బాగా చూసుకున్నారు అని చెప్తారనమాట. ఒక్కోసారి ఆయన అంటే మన స్మృతిలో లేరు కాబట్టి ఆ నోట్లో పెట్టినది కూడా మూసేస్తారంట, అట్లే మొహం మీద అట్లా చాలా చేసినారు. ఆయన ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో చేశారు, చూసుకున్నారు. ఆ విధంగా నా కొడుకు మళ్ళీ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటే మధురేష్ ప్రభుజీ యొక్క దయ అని చెప్తారు. ప్రభుజీకి బాగా తిరుపతిలో ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ వైకుంఠ క్యూ దర్శనము ఇలా వెళ్ళాలి,
ఆ గోవిందుడు అవే ఎక్కువ గుర్తున్నాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏ స్మరణలో ఉన్నారో కోమాలో కూడా అంటే తనకు తలకు దెబ్బ తగిలిన అంత స్థితిలో కూడా వేరే ఏం గుర్తు లేకపోయినప్పటికీ తిరుపతి, తిరుమల, వెంకటేశ్వరుడు, బాలాజీ దర్శనము అవి మాత్రమే బాగా గుర్తున్నాయంట. హరే కృష్ణ. ఇంకా ఒక ఎవరైనా మాతాజీ మాతాయి ఇంకొక మాతాయి గురించి కూడా చెప్పినారు మాతాజీ. ప్రొద్దుటూరు టెంపులే, మీకు తెలిసే ఉంటారు. కొంచెం ఏజ్డ్ పర్సనే అంట. ఆమె కూడా యాక్సిడెంట్ ఏదో జరిగినప్పుడు ఏది లేదు గట్టిగా హరే కృష్ణ చెప్పి కళ్ళు మూస్తున్నారు అనేసి ఒకసారి చెప్పినారు మాతాయి. అది మీరే చెప్పండి, ఎవరో నాకు తెలియదు. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పినారు కదా వాల్మీకి ప్రభుజీ అని, ఆ ప్రభుజీ వాళ్ళ ధర్మపత్ని మాతాజీ విజయలక్ష్మి మాతాజీ వారు, భాగ్యలక్ష్మి మాతాజీ వారు. ఆ భాగ్యలక్ష్మి మాతాజీ వారు ఎంత శ్రద్ధగా వచ్చిన అంటే కొత్తగా అయినప్పటికీ అంటే కొన్ని సంవత్సరాలు అదే కొన్ని నెలలు అట్లా ఉంటా, సంవత్సరం అట్లా ఉంటుంది. చాలా శ్రద్ధగా సేవలు చేసేవారంట. భక్తులను వచ్చి పిల్లల్లాగా చూసుకునేవారంట. పాపం బ్రహ్మచారులు వాళ్ళేం చేస్తారు, నువ్వు వెళ్ళు వంట రూమ్లోకి వెళ్ళి సేవలు చేయకపోయి నేను వెళ్ళడానికి లేదు కదా అని. అప్పుడు చిన్న టెంపుల్లో లోపలికి లాస్ట్ లో ఉండేది వంట రూము, మాతాజీలకు అలా ఉండేది కాదు. తను చేయగలిగినంత వరకు మధ్య రూములు బయట అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి పూలు పెట్టి అన్ని పెడతారంట. లోపలికి మాత్రం ప్రభుజీని పంపిస్తారంట. వెళ్ళు వెళ్ళు, నేను ఇక్కడ చదువుకుంటా, నా సేవ అయిపోయింది, నేను పుస్తకం చదువుకుంటాను, లోపల ఏమైనా సేవలు ఉంటే అన్ని చేసిరా అని. వాళ్ళు తల్లిదండ్రుల్లాగా మాకు అంటే పూర్తి గృహస్థులే తల్లిదండ్రులు, కానీ వాళ్ళ సేవలో కూడా ఆ బ్రహ్మచారులకు ఎటువంటి కష్టం కలగకూడదు అనేసి చేయి చేయి అని బాగా ప్రోత్సహించేది ప్రభుజీని. చాలా అంటే శ్రద్ధగా, ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళు కొద్ది కాలమే చేసినప్పటికీ కూడా మరణ సమయంలో భగవంతుడు ఎలా గుర్తు చేస్తారు అనేది మనకు ఈ ఇన్సిడెంట్ ద్వారా కూడా తెలుస్తుంది. వాళ్ళు మంగళహారతికి వస్తున్నారు, ఇద్దరు స్కూటీ పైన, మాతాజీ వెనకాల జపం చేసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన మంగళహారతికి వెళ్ళాలా అనే భావనలోనే ఉంటుంది. అప్పుడు వెళ్ ఇటు సైడ్ నుంచి ట్రాక్టర్ వచ్చి గుద్దిందనమాట. పడ్డమే మాతాజీ తల వెనకాల రోడ్డుకు తగలంతో ఆ లోపల రక్తం అంతా మెదడుకు చుట్టుకొని నా తల్లో ఏదో అవుతుంది గోవిందా గోవిందా అని అనేసి శరీరం వదిలిపెట్టారు అన్నమాట. స్పాట్లోనే ప్రభుజీకి చేతికి అంత గాయమైంది. ఆ అక్కడ ధర్మపత్ని శరీరం వదిలిపెట్టారు, కానీ ఆయన చైతన్యం ఎట్లుందంటే ఎంత బాగా ఏమాత్రం భగవన్నామ స్మరణతో శరీరం వదిలిపెట్టింది, గోలోకం వెళ్ళింది ఒక జీవాత్మ. ఆ ఆ స్మరణలోనే ఉన్నారు ఆయన. ఎంతో చక్కగా తన భక్తులకు ఫోన్ చేయడము, మళ్ళీ వాళ్ళందరూ వచ్చినప్పటికీ ఆయన ఎంత ఒక స్టెబిలిటీ అన్నమాట. ఎంత స్టెబిలిటీతో ఉన్నారంటే ప్రభుజీ ఆశ్చర్యపోయినారంట. ఆ హాస్పిటల్లో మార్చరీ దగ్గర అందరు బంధువులు అందరూ నిందిస్తున్నారంట. ఆయన జపమాలు తీసుకుని ఆ చెయ్యి అట్లా ఉన్నా కూడా ఆ ఏం పట్టించుకోకుండా జపం చేస్తున్నారంట. చూడొచ్చు భక్తులు ఎంత శ్రద్ధతో విశ్వాసంతో ఉన్నారో మనకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అర్థమవుతుందని ప్రభుజీ ఎప్పుడు చెప్తుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సమయం అయింది. చాలా ధన్యవాదాలు, మీ అనుభవాలు మాకు తెలియజేసినందుకు, పంచుకున్నందుకు. నెక్స్ట్ రేపు రోజు మళ్ళీ చర్చించుకుందాము కంటిన్యూషన్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల జై ప్రభు జై జై. జై అనంతకోటి వైష్ణవ బృందకి జై. సమావేశమైన జై భక్త జై. హరే కృష్ణ. జై ధన్యవాదాలు.